వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ట్రెడిషనల్. ఈ మల్టీ వీడియోలో నవగ్రహ దోష కారకమైన పనులను తెలుసుకుందాం. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి, లేదంటే నవగ్రహాల ఆగ్రహానికి గురి అవుతారు. మొదటగా సూర్యుడు. పితృదేవతలను దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతావధానం రెండూ కూడా చేయకూడదు. అనగా సూర్యదేవునికి ఎదురుగా కూర్చుని పండ్లు తోమడం, మలమూత్ర విసర్జన చేయకూడదు. రెండవ వ్యక్తి చంద్రుడు. అద్దం పుట్టడానికి కారణమే చంద్రుడు. అందుకే అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, అద్దంని చూసి వెక్కిరించడం ఇలాంటివి చేయకూడదు. అంటే దిగంబరంగా ఉండకూడదు. మూడవ వారు కుజుడు. అప్పు ఎగ్గొడితే కుజుడికి చాలా కోపము. వ్యవసాయ పరంగా ఎవరైనా మోసం చేస్తే కుజుడు అస్సలు ఊరుకోడు. నాలుగవ వ్యక్తి బుధుడు. బుధునికి చెవిలో వేలు పెట్టి తిప్పుకోవడం కోపము. అందున బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన ఉందని విర్రవీగిన బుధునికి చాలా కోపము. తర్వాత గురువు. సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కించపరిస్తే గురువు దేవునికి ఆగ్రహాన్ని కలుగుతుంది. గురువులను పూజించిన వారికి బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. ఆరవ వ్యక్తి శుక్రుడు. శుక్రునికి భార్యాభర్తల అగౌరవపరుచుకుంటే కోపము. ఇతను ప్రేమకారకుడు. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రకృప కలవడం కష్టమే. లక్ష్మీదేవికి శుచి శుభ్రత లేని ఇల్లు, మనుషులు నచ్చరు. గొడవలు లేని ఇల్లు ఇష్టము. అలాంటి ఇంటికే శుక్రుడు కరుణిస్తాడు. నెక్స్ట్ ఏడవ వ్యక్తి శని. శనికి పెద్దల్ని కించపరచడం, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లిదండ్రులను చులకన చేస్తే సహించడు. చేసిన వృత్తిని గౌరవించిన వారిని శనిదేవుడు కాపాడుతాడు. లేకపోతే శని ఆగ్రహానికి గురి అవుతారు. 8 రాహువు. రాహువు వైద్య వృత్తి పేరుతో మోసగించిన, సర్పములని ఏమైనా చేసినా ఆయనకు చాలా కోపం కలుగుతుంది. ఈయన భ్రమ మాయకి కారణము. 9వ వ్యక్తి కేతువు. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకబడిన వాళ్ళు కేతువు ఆగ్రహానికి గురి అవుతాడు. మోక్షకారకుడు అయిన కేతువునికి పెద్దలకు మరణాంతరం చేయవలసిన కార్యక్రమం చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. ఇవన్నీ కూడా నవగ్రహాలకు కోపమైన కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా మనం తప్పకుండా తెలుసుకొని నవగ్రహాలకు కోపం తెప్పించకుండా ఉండాలి. ఇది ఇవాల్టి వీడియో.